ఒక ట్రాన్స్జెండర్ అనే వ్యక్తి దీపుకి అసలు ఇలా జరిగిందంటే ఎవరు కూడా ఊహించుకోలేకపోతున్నాము. మేము పడుకుందామన్నా మాకు నిద్రలు కూడా రావట్లేదు. అంత కిరాతకంగా తను చంపాడు. కానీ తను చేశాడు. మేము ఎంతో చేస్తున్నాము. అనకాపల్లిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రెసిడెంట్లు అందరూ ఉన్నారు. వార్డ్ మెంబర్స్ కూడా ఉన్నారు. ఒక్కలో వచ్చి మాకు ఎందుకండి స్పందించలేదు, దేనికోసమేంటి స్పందించలేదు, మాకు ఓట్లు కావాలంటే మీరు మా ఇంటి దగ్గరకు వచ్చి మీకు ఇల్లులు ఇస్తాము, వాకిళ్ళు ఇస్తాము అన్ని చెప్పడము, మా నుంచి ఓట్లు వేసుకోవడము, మాకు ఒక్కలో ఎందుకండి న్యాయం చేయట్లేదు? ఒక ఎమ్మెల్యే రాలేదు దేనికండి, ఒక ఎంపీ రాలేదు దేనికండి? ఇదే అనకాపల్లిలో మా ఓట్ల మీదే కదండి మీరు కూడా గెలిచారు, మా ట్రాన్స్ ఇంటికి వచ్చే కదండి మీరు కూడా ఆశీర్వాదాలు తీసుకొని గెలిచారు. కానీ మాకు ఎందుకండి న్యాయం చేయట్లేదు? మీరు అనకాపల్లిలో ఉండి మాకొక న్యాయం అనేది జరగలేదు. మాకంటూ మా వెనకతలు దన్ను కింద నించోలేదు. మా దగ్గరికి వచ్చి అమ్మా ఏం జరిగింది ఏంటి అని ఎందుకు సార్ అడగట్లేదు? మీ రాజకీయ నాయకులకి ఒకటే కోరుకుంటున్నానండి, మీరు రాలేదని కూడా మేము బాధపడతాం, అలాని మిమ్మల్ని మాత్రం నిందించట్లేదు సార్. మీ రాజకీయ నాయకులందరికీ చేతులు జోడించి మా హిజ్రా కమిటీస్ అందరూ దండం పెడుతున్నాం. కానీ మా దగ్గరికి వచ్చి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇది ఇంకా పెద్ద చేయాలి. వాడికి మాత్రం ఇంక ఇదే చెప్తున్నాము, ఎన్నిసార్లు చెప్పినాము ఒకటే చెప్తున్నాం, వాడికి మాత్రం ఊరి శిక్ష తీయాలి. కానీ అలా ప్రజల ముందు అందరికీ తెలిసిలా తీయాలి. ఎందుకంటే సార్ ఇలా ఒకడు ఉరిశిక్ష చేస్తే ఇంకో ట్రాన్స్జెండర్ లైఫ్ లోకి ఒక అబ్బాయి కూడా చేరుకోడు, మిమ్మల్ని లవ్ చేస్తానని చెప్పడు. అందుకే చెప్తున్నాను సార్, ఒక ట్రాన్స్జెండర్ లైఫ్ లోకి ఎవరైనా మగవాళ్ళు వస్తే లైఫ్ లాంగ్ ఉంటానని ఒక ఆధార్ కార్డ్ తెచ్చుకొని మీ అమ్మ బాబులు చెప్పుకోమా లైఫ్ లోకి రండి. ఇప్పుడు ఈ దీపు అనే లైఫ్ లోకి అబ్బాయి వచ్చి ఏం చెప్పాడు తెలుసా మీకు? ఎవరికి తెలియదు, నీతో లైఫ్ లాంగ్ ఉంటాను, నా జీవితకాలం నీతోటే, నా సర్వస్వం నీకని అబ్బాయి చెప్పాడు. ఈ అమ్మాయి కూడా అంతే హోప్స్ పెంచుకుంది. తన హోప్స్ పెంచి మాకు హోప్స్ పెంచి, తన హోప్స్ పెంచడం వల్ల మాకు హోప్స్ ఎక్కువ అవుతాయి కదా సార్. తనకు కూడా హోప్స్ పెంచి తన జీవితం నాశనం చేసి లాస్ట్ కి తన జీవితం ఎలా అయిందో మీరు చూసారా? కనీసం మొక్కలు కుక్కలకేసాడా? వాడు మనిషి కాదండి, వాడు భూమి మీద ఉండడానికి అదో మా ట్రాన్స్జెండర్ అందరూ ఒకటే కోరుకున్నాం, వాడికి ఉరి తీయాలి. మేము ఇంతవరకు పోరాడుతున్నాము. ఇంతవరకు ఈ అనకాపల్లి మండపంలో ఎవరైనా ఒక్కలైనా మా తరపుని ఎవరైనా వచ్చారా సార్? చిన్నది ఆడవాళ్ళు జరిగితే ఎవరైనా వస్తారు సార్, అందరూ వస్తారు సార్. మాకు ఇప్పటికి వచ్చి ఏది రాలేదు సార్. ఎవరు కూడా పెద్దవాళ్ళు ఎవరు నాయకులు ఎవరు కూడా మాతో ఎవరు ఇప్పటికి వచ్చి ఎవరు రాలేదు సార్. వంగ గీతా మేడం గారు కూడా మా దగ్గరికి ఇలా రాలేదు సార్. ఇక్కడ ఉన్న ఎవరు కూడా మా తరపున ఎవరు కూడా రాలేదు సార్. కొంతాల రామకృష్ణ, వంగలపూడి అనిత గారు చిన్న సిచ్యువేషన్ జరిగితే ఒకటికన్నా వస్తారు మేడం గారు. మా విజయ వాళ్ళకి తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు, మేము ఇంత పోరాడుతున్నాం సార్. మేడం గారు ఇప్పుడు వచ్చి మమ్మల్ని పరీక్షించడానికైనా మీకు ఇంత ఎలా జరిగింది ఏటమ్మా అని కూడా మమ్మల్ని పిల్లడానికి కూడా రాలేదు సార్. ఏంటి సార్ మేము మనుషులం కాదండి? మేము మనుషులం కాదా? మాకు యార్వీ లేదా? చెప్పండి మేడం. మీరు ఎవరు కూడా మాకు ఇంత జరిగినా కానీ ఒక్కళ్ళు కూడా మమ్మల్ని దగ్గరికి రాలేదు సార్. ఒక్కళ్ళు కూడా మా తరపున స్పందించలేదు. మేమే పోరాడుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.